ఈ ప్రపంచం ఇలా ఉంది. మనం టెక్నాలజీ పరంగా కాలానికి తగ్గట్టు అడ్వాన్స్ అవుతున్నామంటే వాటికి ఎందరో మహా వ్యక్తుల కృషి ఉంది. ఆవిష్కరణల పరంగా కావచ్చు, సిద్ధాంతాల పరంగా కావచ్చు. అలా ఈ ప్రపంచాన్ని మార్చిన కొన్ని ఈక్వేషన్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఈ ఈక్వేషన్ న్యూటన్ గారు 1687లో ప్రతిపాదించారు. ఒకసారి మనం ఈ ఈక్వేషన్ని చూస్తే F = ma. ఈచ్ టర్మ్ పరంగా చూస్తే F అంటే ఫోర్స్ మరియు m అంటే మాస్ అండ్ a అంటే యాక్సలరేషన్. మాస్కి మరియు యాక్సలరేషన్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది. మనకు ఇందులో ఫోర్స్ అంటే తెలుసు మరియు మాస్ అంటే ఫండమెంటల్ పార్టికల్స్ అంటే ఇండైరెక్ట్గా వెయిట్ కూడా అనొచ్చు. మరియు ఈ యాక్సలరేషన్ అంటే వెలాసిటీపై ఆధారపడి ఉంటుంది. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఒక వెహికల్ టైం టు టైం స్పీడ్ మార్చుతూ వెళ్తుంది అనుకుందాం. ఇక్కడ వెలాసిటీ ఆ వెహికల్ స్పీడ్ మరియు వెహికల్ వెళ్ళిన డిస్టెన్స్ పై ఆధారపడి ఉంటుంది. అలా మనం క్యాలిక్యులేట్ చేస్తే వెలాసిటీ వాల్యూ వస్తుంది. అలా వచ్చిన వెలాసిటీ వాల్యూని టైంతో డివైడ్ చేస్తే మనకి యాక్సిలరేషన్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు F = ma అనే ఈక్వేషన్ యొక్క అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. కార్ యొక్క ఇంజన్ పవర్ని క్యాలిక్యులేట్ చేయడానికి మరియు విమానాల తయారీలో మరియు రాకెట్ ఎంత వేగంతో వెళ్ళాలో ఈ ఈక్వేషన్ ద్వారానే కనుక్కుంటారు. ఇక మన సెకండ్ ఈక్వేషన్ న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్. ఈ ఈక్వేషన్ కూడా న్యూటన్ గారు 1687లోనే ప్రతిపాదించారు. ఒకసారి మనం ఈ ఈక్వేషన్ని చూస్తే F = gm1 × m2/r². ఈ ఈక్వేషన్ ద్వారా న్యూటన్ గారు చెప్పాలనుకుంది ఈ విశ్వంలో ఒక పార్టికల్ అంటే ఆబ్జెక్ట్ అని కూడా అనొచ్చు ఇంకో పార్టికల్తో అట్రాక్ట్ అవ్వబడుతుంది. అలా అట్రాక్ట్ అవ్వడానికి ఒక ఫోర్స్ అవసరం. ఆ ఫోర్స్ అనేది ఆ టూ అట్రాక్టెడ్ పార్టికల్స్ యొక్క మాసెస్ని మల్టిప్లై చేస్తే అది ఆ ఫోర్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే మాస్ పెరిగితే ఫోర్స్ కూడా పెరుగుతుంది. మరియు ఆ టూ పార్టికల్స్ యొక్క సెంటర్స్ యొక్క డిస్టెన్స్ని స్క్వేర్ చేస్తే అది ఆ ఫోర్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఫోర్స్ పెరిగితే డిస్టెన్స్ తగ్గుతుంది, డిస్టెన్స్ పెరిగితే ఫోర్స్ తగ్గుతుంది. మనం ఒకసారి ఫార్ములాని డెరివేట్ చేసి చూద్దాం. ఇక్కడ మనం ముందుగా ఆ టూ అట్రాక్టెడ్ పార్టికల్స్ని m1 మరియు m2 అనుకుందాం. అలానే డిస్టెన్స్ని r అనుకుందాం మరియు ఫోర్స్ని F. ఇలా ప్రకారం ఫోర్స్ అనేది ఆ టూ మాసెస్ని మల్టిప్లై చేస్తే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 × m2 అవుతుంది. ఈక్వేషన్ 1గా అనుకుందాం. మరియు ఆ ఫోర్స్ అనేది ఆ టూ సెంటర్స్ యొక్క డిస్టెన్స్ని స్క్వేర్ చేస్తే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r². ఈ ఈక్వేషన్ని 2 అనుకుందాం. ఈక్వేషన్ 1ని మరియు ఈక్వేషన్ 2ని సాల్వ్ చేస్తే మనకి F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 × m2/r² అవుతుంది. ఇప్పుడు మనం ఒక కాన్స్టాంట్ వాల్యూ తీసుకుంటే F అనేది RHS వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ G అనేది మనం కాన్స్టాంట్గా తీసుకోవాలి. ఇక్కడ G అంటే గ్రావిటేషనల్ అని అర్థం వస్తుంది. ఈ గ్రావిటేషనల్ వాల్యూ అనేది ఎర్త్పై కాన్స్టాంట్గా ఉంటుంది. దీని వాల్యూ వచ్చేసి 9.8 m/s. ఇప్పుడు మనం G వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి F = gm1 × m2/r² వస్తుంది. ఇప్పుడు మనం ముందనుకున్న ఈక్వేషన్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఈక్వేషన్ ద్వారా మెయిన్గా ప్లానెట్స్ యొక్క ఆర్బిట్స్ని తెలుసుకుంటారు. దీనివల్ల శాటిలైట్స్ని పంపించవలసిన ఆర్బిట్ మరియు ఆస్ట్రోనట్స్ని మూన్పై ఉంచే ఆర్బిట్ని కూడా డిసైడ్ చేస్తారు. ఇక మన థర్డ్ ఈక్వేషన్ ది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ లాలో మనకి మెయిన్గా ఎనర్జీ అనేది నాశనం అవ్వదు, కానీ ఎనర్జీ డీగ్రేడ్ అవుతుంది. ఈ డీగ్రేడ్ అంటే ఎనర్జీ యొక్క క్వాలిటీ తగ్గిపోవడం అన్నమాట. ఇలా డీగ్రేడ్ అవ్వడాన్ని ఎంట్రోపీ అని పిలుస్తారు. ఎనర్జీని అడ్డుకోవడానికి ఎంట్రోపీ తప్పకుండా వస్తుంది. ఉదాహరణకు హీట్ అనేది ఒక హాట్ ఆబ్జెక్ట్ దగ్గరే ఉండదు. అది హాట్ ఆబ్జెక్ట్ టు కోల్డ్ ఆబ్జెక్ట్ వరకు ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ ఎంట్రోపీ కోల్డ్ ఆబ్జెక్ట్. ఒకసారి మనం ఈ ఈక్వేషన్ని చూస్తే ∆S యూనివర్స్ >0. ఈ ఈక్వేషన్లో S అంటే ఎంట్రోపీ అని అర్థం. ఈ ఈక్వేషన్ ద్వారా ఎంట్రోపీ అనేది 0కి ఎప్పుడూ ఈక్వల్ కాదు.
మరియు 0 కంటే ఎప్పుడు తగ్గదు, అంటే నెగిటివ్ వాల్యూస్కి ఎప్పుడు వెళ్ళదు. మరియు ఎంట్రోపీ అనేది ఎప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంటుంది అని ఈక్వేషన్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని టెక్నాలజీస్ డెవలప్ అవుతున్నాయి. రిఫ్రిజిరేటర్స్ మేకింగ్లో, ఇంజన్ యొక్క అభివృద్ధిలో మరియు కెమికల్ ఇంజనీరింగ్లో కూడా ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని నడుస్తున్నాయి. ఇక మన ఫోర్త్ ఈక్వేషన్, ది మ్యాక్స్వెల్స్ ఫారడే ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ 1831 నుండి 1865 వరకు అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈ ఈక్వేషన్ని ఇద్దరు శాస్త్రవేత్తలు కనుగొన్నారు, మ్యాక్స్వెల్ మరియు ఫారడే. ఒకసారి మనం ఈ ఈక్వేషన్ని చూస్తే నాబ్లా E = dB/dt. ఇందులో మనకి రివర్స్ డెల్టా సింబల్ని నాబ్లా అని పిలుస్తారు. మరియు E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, D అంటే డెల్టా, మరియు B అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, మరియు T అంటే టైం. ఈ ఈక్వేషన్ ద్వారా మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది, చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఉపయోగించి చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయవచ్చు. మరియు ఈక్వేషన్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేర్వేరు కాదు, ఒక దానిని ఉపయోగించి ఇంకొక దానిని క్రియేట్ చేయవచ్చు అని ఈక్వేషన్ ద్వారా చెప్పబడుతుంది. ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని ఎలక్ట్రిక్ జనరేటర్స్ మరియు టర్బైన్స్ మరియు కోల్ ఫైర్డ్ ప్లాంట్ మరియు మోటార్స్లో అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో కూడా ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని పనిచేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఈక్వేషన్ ద్వారా నుండి వచ్చిన ఇన్వెన్షన్స్ మనకు విలాసంగా జీవించేలా చేస్తున్నాయి. ఇక మన ఫిఫ్త్ ఈక్వేషన్, ఐన్స్టీన్స్ మాస్ ఎనర్జీ ఈక్వలెన్సీ. అదేనండి మన E = mc² ఈక్వేషన్. ఇందులో మనకి E అంటే ఎనర్జీ అని మనకు తెలుసు, మరియు m అంటే మాస్, మరియు c² అంటే స్పీడ్ ఆఫ్ లైట్. ఈ స్పీడ్ ఆఫ్ లైట్ వాల్యూ అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. దాని వాల్యూ వచ్చేసి 3 × 10⁸. మరియు ఈక్వేషన్ ద్వారా ఐన్స్టీన్ గారు చెప్పాలనుకుంది, ఎనర్జీ మరియు మాస్ వేర్వేరు కాదు. ఎనర్జీ అనేది మాస్కి మరియు స్పీడ్ ఆఫ్ లైట్ని స్క్వేర్ చేసి దానితో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని న్యూక్లియస్ రియాక్టర్స్ పనిచేస్తున్నాయి. న్యూక్లియర్ ఫిజన్ అవ్వడం వల్ల లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విడుదలవుతుంది. మరియు అటామిక్ బాంబ్ కూడా ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని వచ్చిందే. ఇక మన లాస్ట్ ఈక్వేషన్, ది స్కార్జింగర్ వేవ్ ఫంక్షన్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని ఎర్విన్ స్కార్జింగర్ అనే శాస్త్రవేత్త 1925లో ప్రతిపాదించారు. ఒకసారి మనం ఈ ఈక్వేషన్ని చూద్దాం. ఇందులో మనమైతే ప్రతి టర్మ్ని డిస్క్రైబ్ చేయలేము, ఎందుకంటే ఈ ఈక్వేషన్ కేవలం ఇమాజినరీ ఈక్వేషన్ మాత్రమే. ఈ ఈక్వేషన్ ద్వారా స్కార్జింగర్ గారు చెప్పాలనుకుంది, క్వాంటమ్ పార్టికల్స్ ఎలా మూవ్ అవుతాయి మరియు వేరే పార్టికల్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాయి. ఈ ఈక్వేషన్ ద్వారానైతే ఒక విషయం కనుగొన్నారు, సబటామిక్ పార్టికల్స్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం వేవ్ ఫామ్లో కూడా ఉంటుంది. ఈ ఈక్వేషన్ ద్వారా మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ తెలుస్తుంది, మరియు ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ ఏ ఆర్బిట్లో ఉంటుంది అని, మరియు కెమికల్ బాండింగ్లో కూడా ఈ ఈక్వేషన్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫ్యూచర్లో వచ్చే క్వాంటమ్ కంప్యూటర్స్ డెవలప్మెంట్లో, ట్రాన్సిస్టర్స్లో, లేజర్లని డెవలప్ చేయడంలో ఈ ఈక్వేషన్ ఉపయోగపడుతుంది. అందుకే ఈ ఈక్వేషన్ని డెవలప్ చేసే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు.